ప్రేయర్ ముందు చూసుకున్నప్పుడు 66 ఉన్నాను సార్ నేను. ఎగ్జాక్ట్లీ 21 days అవుతుంది సార్. ప్రెసెంట్ 59.7 లేదా 60 ఆ రేంజ్ లోనే ఉన్నాను సార్. బీపీ నార్మల్ అయింది ఇప్పుడు? ఆల్మోస్ట్ వచ్చేసింది సార్. 125 లేదా 130 ఆ రేంజ్ లో ఉంది సార్ ఇప్పుడు. ఓకే. ముందు సో 150 ఆ రేంజ్ లో ఉండేది సార్. ఇది థ్రోట్ పైప్ అయితే చాలా బర్నింగ్ గా ఉండేది సార్. ఇంతకు ముందా? భయంకరంగా ఉండేది సార్. ఏదైనా ఇప్పుడు నేను చికెన్ తిన్నానంటేనే కొంచెం ఆ రోజు అంతా కొంచెం అనీజీగా, కొంచెం థ్రోట్ పైప్ అంతా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉండేది. ఓకే. అప్పుడప్పుడు చెస్ట్ కన్నా కొంచెం కింద అంటే రిబ్స్ కింద వచ్చి ఒక గుంజినట్టు అనిపించేది సార్ నాకు. ఓకే. అది తగ్గింది, గుంజినట్టు అనిపించట్లేదు ఇప్పుడు. వెరీ గుడ్. ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ వాటర్ తీసుకున్నాను సార్. వెరీ గుడ్. ముందు మాక్సిమం అంటే ఒక 1.5 లీటర్ తీసుకున్నాను పర్ డేకి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 ఒక్కోసారి ఒక్కో రోజు 4 కూడా టచ్ అవుతున్నాను సార్ వెరీ గుడ్. వాటర్. ఇంకా చెప్పాలంటే నాకు నైట్ పడుకునేటప్పుడు కొంచెం గుండె దడ అనిపించేది సార్. అంటే రిధం సరిగా లేదనో ఏమో తెలీదు, ఇంతకు ముందు? గుండె దడ అనిపించేది నాకు. ఉమ్. ఇప్పుడైతే అది లేదు సార్. ఇప్పుడు నోటీస్ చేసా, అదైతే నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది సార్ ఇప్పుడు. ఎక్సలెంట్. రిధం అసలు ఇంతకుముందు నేను అంత ఈసీజీ తీసుకున్నప్పుడే డాక్టర్ చెప్పాడు రిధం లేదు అని. సార్ నాకైతే ముందు పడుకునేటప్పుడు, నాకు పడుకున్న తర్వాత కూడా 1 hour 2 hours భయపడేవాడిని, హార్ట్ అటాక్ వస్తుందేమో, ఇట్లుంటే అట్లుంటుందేమో అని కొంచెం మైండ్ బాగా డిస్టర్బ్ అయ్యేది సార్. ఫుల్లీ డ్రోజీ ఐసింగ్ మూసేంత వరకు పడుకోలేను సార్. అప్పుడు పడుకునేవాడిని. ఓకే. ఇప్పుడు అట్లా ఏం లేదు సార్, బాగానే ఉంది, వెరీ గుడ్. కంఫర్టబుల్ గా ఉంది సార్ ఇప్పుడు. కరెక్ట్. ఇవి సార్ మేజర్ గా నోటీస్ చేసింది.